18 ఏప్రిల్ 2025 5-10 టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. పాయింట్ 1, దేవుడా మాకేమి ఇచ్చావనని అనుకుంటాం చాలామంది కొన్ని సార్లు. కానీ ఇక్కడ అంతా వేరు. కాళ్ళుండవు, చేతులుండవు ఆయనకి. కానీ 4 చక్రాల బండిని తయారు చేసుకుని తను చిన్న కొంచెం సరుకులు వేసుకెళ్ళి అదే తను కాళ్ళు చేతులు నాకు లేవు కదా, నాకు ఎవరు పనిస్తారు, తను ఎక్కడ కూడా నిరాశపడలేదు. తను నమ్ముకున్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటూ ఎలా బతకాలో తను చూపించాడు. ఇంటర్ వాళ్ళు ఫెయిల్ అయిపోతే చనిపోతున్నారు కదా, కంగారు పడి ఎటువంటి ఆత్మహత్యకి గురవ్వకుండా ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుంటే చాలా మంచిది. కాళ్ళు చేతులు లేని అతనే అన్ని చేయగలిగాడు. కాళ్ళు చేతులు ఉన్న మీరు ఎన్ని చేయగలరో ఆలోచించుకోండి. సెకండ్ పాయింట్, ఒక మైదానంలోకి బ్యాట్స్మెన్ దిగిన తర్వాత ఆ బ్యాట్ని వెనక్కి పంపించడం అనేది ఐపీఎల్లో ఎప్పుడు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎంపైర్స్ బ్యాట్స్ చెక్ చేస్తారు కదా క్రికెటర్స్ని, అలాగే సునీల్ నరైన్, నోకియా వీరిద్దరు బ్యాట్స్ చెకింగ్ చేశారు ఎంపైర్స్. ఉండాల్సిన మందం కంటే ఎక్కువ ఉండడంతో వీరు ఆ పరీక్షల్లో విఫలమయ్యారు. ఎంపైర్ వేరే బ్యాట్ని తెప్పించి గ్రీజులోకి పంపాడు. ఇక్కడి దాకా నా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోతే థర్డ్ టాపిక్ వచ్చేసి ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీ ఒక యువతి సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని గంగా నదిలో రీల్ చేస్తూ ఉండగా ఆ నది ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల తనకి ఈత రాకపోవడంతో తను కొట్టుకుపోయి చనిపోయింది. ఫోర్త్ టాపిక్, తెలంగాణ నల్గొండ జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాడు. ఆయన పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉండగా చనిపోయాడు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న ఒకసారి లే అనే ఒక వీడియో అక్కడ ఉన్న వారిని ఈ వీడియో చూసిన మన కళ్ళమ్మటి కూడా కంటతడి పెట్టించింది. ఫిఫ్త్ టాపిక్, హైదరాబాద్ ఫతేనగర్లో హోమ్ వ్యాలీ అపార్ట్మెంట్లో సెల్లార్లో జరిగింది ఇది. ఆ వ్యక్తి పెంపుడు కుక్క దగ్గరికి వీధి కుక్క వచ్చిందని ఆ వీధి కుక్కకి అప్పుడే పుట్టిన 5 కుక్క పిల్లల్ని అటు ఇటు ఇసురుతూ కాలు కిందేసి తొక్కేస్తూ कुत्ते के बच्चे को कैसा फिरकाया देखो। पिల్లర్ के पास उठा के फेंका। बच्चे ब्लॉक है కదా, जी ब्लॉक है కదా, जे ब्लॉक కాదన్న। ఏ చూడకో फेस చూడు। हां वीडियो क्लैरिटी दिख रहा क्या? फिर वो बच्चे को उठा के, छोटे बच्चे को अरे फिर उठा के फेंक रहा पप्पी को, स्ट्रे डॉग का पप्पी को। इन्होंने रास्ता ले रहा है इनको मालूम है पैर से दबा रहा है, उसका जान गए तक दबा रहा है बच्चे को, पप्पी को। मंदिरों का मार दिया, उधर अंदर जाके 4 बच्चों को मार दिया। अभी अंदर जा रहा है, उधर जाके 4 बच्चों को చాలా చిత్రహింసలు చేసి చంపేశాడు. ఇక్కడున్న సీసీ కెమెరాలో అయింది. అక్కడ ఉన్న స్థానికులు ఏమంటున్నారంటే కావాలని చంపేశాడని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ పోలీసులు విచారణ చేస్తున్నారు. 6th టాపిక్, వాయువ్య కాంగోలో జరిగింది ఇది. ఆ నది పేరు కాంగో నది. మహిళ వంట చేస్తూ ఉండగా మంటలు చెలరేగి పడవ బోల్తా పడిందని చెప్తున్నారు. 50 మంది చనిపోయారు, మిగతా వాళ్ళందరూ గల్లంతయ్యారని చెప్తున్నారు. పడవలో 400 మంది దాకా ప్రయాణిస్తున్నారు.
గల్లంతైన వందలాది మంది కోసం రెడ్ క్రాస్ సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. 7th టాపిక్, హైదరాబాద్ అమీర్పేటలో జ్యూస్ సెంటర్లపై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైడ్ చేశారు. అక్కడ అధికారులకి తుప్పు పట్టిన ఫ్రిడ్జ్లు, కుళ్ళిపోయిన పండ్లను స్టోర్ చేసి ఉండడం గమనించారు. ఫ్రూట్స్ మీద ఈగలు, దోమలు, బొద్దింకలు వాలడం కూడా ఆ ఫోటోలు కూడా తీశారు. ఎక్స్పైర్ అయిపోయిన సిరప్స్ ఉంటాయి, అవి కూడా వాడుతూనే ఉన్నారంట. వాళ్ళపై సీరియస్ అయ్యారు. ఈ ఫొటోస్ తీసి వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. 8th టాపిక్, ట్రీట్మెంట్ చేయించుకుంటాకి డబ్బులు వేస్ట్ అని సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇది యూపీలో జరిగింది. ఆయన పేరు వచ్చేసి కుల్దీప్ త్యాగి. ఆయన వయసు వచ్చేసి 46 సంవత్సరాలు. కుల్దీప్ ఎవరైతే ఉన్నారో ఆయనకి క్యాన్సర్ ఉందని డాక్టర్లు తెలియజేశారు. దీనికి ట్రీట్మెంట్ చేయాలని చెప్పారు. అయితే ఇది కొంత అమౌంట్ అయిద్దని చెప్తారు కదా, కట్టడం ఇష్టం లేక తన భార్యను తుపాకీతో కాల్చేసి తను కూడా కాల్చుకుని చనిపోయారు. అలాగే ఓ లెటర్ కూడా రాశారు. ఆ లెటర్లో ఏమి రాశారంటే, అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం ఇష్టం లేక మాకు మేమే చనిపోతున్నామని రాశాడు. అది యూపీలోని గజియాబాద్. 9th టాపిక్, సర్లేరు నీకెవరు అనే సినిమా టైటిల్ మనం చూసే ఉన్నాం. బయట కూడా మహేష్ బాబు సర్లేరు నీకెవరు అన్నట్టు దూసుకెళ్తున్నారు. గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న చిన్నపిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసి తాజాగా 3 పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించారు. వరలక్ష్మి 2 నెలల బేబీ, పండూరి ఇముగ్ధశ్రీ 5 నెలలు ఉంటాయి ఈ బేబీకి, పూజ్యశ్రీ ఫనిక్ష 8 నెలల బేబీ. వీరు ముగ్గురిని కూడా హార్ట్ ఆపరేషన్ చేయించి కాపాడారు. ఇది ఇలా ఉండగా ఎంబీ ఫౌండేషన్ నుంచి 4,500 పైగానే సర్జరీలు జరగడం అంటే మామూలు విషయం కాదు. 10th టాపిక్, తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియ క్రమేణా దెబ్బతింటుంది. మనలో చాలామంది భోజనం చేయగానే నిద్రపోతాం. అయితే దీనివలన హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. బరువు పెరగడం, ఊబకాయం, గుండెల్లో మంటలుగా రావడం, జీర్ణం అవ్వకపోవడం వంటి సమస్యలు ఎన్నో వస్తాయి. భోజనం చేశాక కనీసం 15 నిమిషాలైనా నడవాలి. ఒకవేళ పడుకుంటే కడుపులోని జీర్ణ రసాలు అన్నవాహికలోకి తిరిగి వస్తాయి. అలా రావడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది.